క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము మీకా గ్రంథము, మీకా 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మీకా 2:5. మీకా 5వ అధ్యాయము 2వ వచనం అండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మన దేవుడు తన ప్రణాళిక వేశాడు. ప్రేమతో మనందరి నిమిత్తం లోకమంతటి కొరకు తన ప్రియ కుమారుని మరి మానవునిగా ఈ భూమిపై జన్మింపచేయు ప్రక్రియలో దేవునికి మరి ఎలాంటి భేదము లేదు. ప్రజలందరి కొరకు కదా, అంటే లోక పాపముల నిమిత్తము లోకమును ప్రేమించి లోకము అనగా అందరిని కూడా ఆయన దృష్టిలో సమానమే అనేది మనం ఆయన ప్రేమలో ఆయనలో ఎలాంటి పక్షపాతం లేని దేవుడు మన దేవుడు. ఏ విషయంలో కూడా మరి లేదు అలాంటిది. కాబట్టి మరి ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం ధ్యానించుకుంటున్నాము. ఆయన ప్రేమతోనే తన కుమారుని లోకానికి, అంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు, నిజంగా తన కుమారుని కంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించి మరి మన కొరకు తన కుమారుని లోకానికి మానవుడిగా జన్మింపచేశాడు. మనలందరినీ కూడా మరి పోగొట్టుకున్న సమాధానాన్ని, పోగొట్టుకున్న సహవాసాన్ని దేవునితో, మరి పోగొట్టుకున్న పరిశుద్ధతను, ఇవన్నీ కూడా తిరిగి మనకిచ్చి తన యొక్క రాజ్యంలో మనల్ని వారసులుగా చేయాలని, ఆయనతో సహవాసంలో నిత్యము జీవించాలని మరి ఆయన ప్రణాళిక కదా. అందుకొరకు మరి దేవునికి యూదులని అన్యులని భేదము లేదు. అలాగే సుపీరియర్, ఇన్ఫీరియర్, మరి ఎక్కువ వారు, తక్కువ వారు, లేదా పురుషులు, స్త్రీలు, గుర్తింపగలవారు, గుర్తింపు లేనివారు, అంటే మన తర్వాత ఇంకా మరి ఈ రీతిగా ఏ వర్గాలు కదా, అట్లాంటి ఏమీ భేదాలు ఆయనలో లేవు అని మనం నిర్ధారించుకున్నప్పుడే మరి దేవుని అంటే కూడా మనం మరి సేమ్ ప్రేమతో మనం ప్రేమించే బిడ్డలంగా ఉంటాము. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలంగా ఉంటాము. ఏ స్థితిలో మనం ఉన్నా కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించి రక్షించే దేవుడు. ఆయనకి వర్గభేదం ఏమీ లేదు, పక్షపాతం అంతకంటే లేదు. ఆయన ప్రత్యక్షత అందరికీ ఉంది, జ్ఞానులకి ఉంది, గొల్లలకి ఉంది, అలాగే స్త్రీలకి పురుషులకి సేమ్, అందరు కూడా ఆయన దృష్టిలో సమానమే. అందరినీ కూడా ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజు మనం చదవబడిన మరి పాఠంలో చూస్తే బెత్లెహేం ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, స్వల్పం, అతి స్వల్ప గ్రామం అట. గ్రామం అక్కడ మన ఆయన ఈ లోక ఎంతమంది అయితే రాజులు ఈ లోకాన్ని ఏళ్తున్నారో వాళ్ళందరికంటే గొప్ప రాజు, రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ గ్రామంలో జన్మించటం. కాబట్టి ఇక్కడ దేవుడికి అత్యుత్తమమైన లేదా అత్యల్పమైన అనే భేదం లేదు అనేది మనం అంశం. అంటే ద బెస్ట్, ద లీస్ట్. బెస్ట్ అంటే మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం,
మానవులం కదా మరి. అందుకు మనలో ఉంటది ఆ భేదం కదండి. బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ టీచర్, మనం అన్నిటికంటే గుడ్, బెటర్, బెస్ట్ అని బెస్ట్ కి చాలా ప్రాముఖ్యతనిస్తాము. బెస్ట్ వర్కర్ అని వాళ్ళకి ఏం చేస్తారు, బెస్ట్ అవార్డ్స్ ఇస్తారు, ప్రమోషన్స్, గిఫ్ట్స్, సత్కరించడం, గౌరవం, ఇవన్నీ కూడా సహజంగా మరి మనకున్నాయి, అంటే మానవులకు. దేవుని దృష్టిలో ఈ తేడాలేమి లేవు మరి. ఆయన ఆయనకి ఏం కావాలి అంటే, ఎవరైతే దేవుని దృష్టిలో ఆయనకు భయపడి ఆయనకు లోబడి నీతిగా నడుచుకుందురో ప్రతి జనములోనూ ఆయన వారిని అంగీకరించే దేవుడు, తన మహిమకై వాడుకునే దేవుడు. సో మనలో ఉండాల్సిన ఆయనకు భయం మనకుందా లేదా ఆయనంటే, మరి ఆయనకు లోబడుతున్నామా లేదా, నీతిగా నడుచుకుంటున్నామా లేదా, ఇవి మనలో గనుక ఉంటే అది ఎవరైనా గాని గాక దేవుడు మరి అంగీకరిస్తాడు, ప్లస్ ఆయన మహిమ కొరకై వాడుకునే దేవుడుగా మనం చూస్తున్నాం. యెరూషలేం పట్టణము బహు ప్రాముఖ్యత సంతరించుకున్న పట్టణం. అది యూదా యూదా దేశమునకే ముఖ్య పట్టణం కదా. అక్కడనే అందరు రాజులు, యూదా రాజులందరూ కూడా యూదా రాజులు ఆ యెరూషలేం పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రాజ్య పరిపాలన జరిగించిన దినాలు ఉన్నాయి. అందరు రాజులు కూడా దావీదు గారు మొదలుకొని, దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను, మరి యెరూషలేం పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థించుడి అని వాక్యం చెప్తుంది కదా, ఉంది. దేవుడు ఏర్పరచుకున్న పట్టణం యెరూషలేం పట్టణం. దేవుని ప్రజలు, ఏర్పరచబడిన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేల్ దేశము మరి ఆయన దేశమే, ఆయన ప్రపంచం మొత్తంలో ఆయన ఏర్పరచుకున్న దేశము, ప్లస్ యెరూషలేం పట్టణము దేవుని కొరకు మరి నిలబడిన పట్టణం. అన్ని కార్యాలు కూడా అక్కడ మనం చూస్తాం. యేసయ్య మొదటి రాకడలో మరి ఏమేం జరిగినాయో సంఘటనలు చాలా అక్కడ జరిగాయి. దేవుని కొరకు గొప్ప బంగారు దేవాలయం నిర్మించబడింది పట్టణం యెరూషలేమే కదా. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేము అని మరి దేవుడు మొదటి రాజుల గ్రంథంలో 11:36 మాటలు మనం చదువుతాం. సో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి తమ అర్పణలు, బలులు నిరంతరము దేవునికి అర్పించు మందిరముగా నిలిచింది, కేంద్రం. అక్కడికి రావాలి అందరు, అక్కడికి వచ్చి గాని తమ బలులు అర్పించడం గాని అవన్నీ కూడాను యథావిధిగా ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు మరి అక్కడ ఆ బలిపీఠం మీద అర్పణలు అర్పించేవారు. అది ఒక కేంద్రంగా మరి ఉన్నది. ఎంతో ప్రాముఖ్యమైన మరి భక్తి భయభక్తులతో ప్రజలు అక్కడికి రావడము, ఆరాధించడము, ఇవన్నీ దావీదు గారు మరి ఎంతో మరి ఆ మందిరంలో చేయడానికి సిద్ధపరిచిన విషయాలు మనకు తెలుసు. కుమారుడు కట్టాడు, కానీ అంతకు ముందు కూడాను దావీదు గారికి ఉన్న ప్రేమ దేవుని ఎడల, మరి ఆయన క్వైర్ ఏర్పాటు చేయడం ఏమి, మరి ఆరాధనలు ఎలా జరిగాయి, ఇవన్నీ కూడాను మరి మందిరాన్ని ప్రేమించి దావీదు రాజు దగ్గర నుంచి మరి ఆ రాజులందరూ కూడాను మరి ఆ పట్టణంలో దేవుణ్ణి ఎంతగానో ఆరాధించిన పట్టణం. అయితే ఇలాంటి ఈ మందిరం రాను 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 ఆరాధనలు ఆచారాలుగా మారిపోయాయి. ఎప్పటికీ అంటే మెస్సయ్య జన్మించిన సమయానికి. మరి రాజుల కాలం మొదలుకొని అక్కడ మరి ఆరాధనలు జరుగుతూనే వస్తున్నాయి. చివరికి యేసయ్య మరి లోకంలో జన్మించిన సమయంలో మరి ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలా తయారైందయ్యా అంటే, ఆ ఆచారాలుగా మారిపోయినాయి అన్ని కూడా. పరిసయ్యులు, శాస్త్రులు
బోధకులుగా మరి వాళ్ళు అంటే అక్షరాన్ని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడాను ఆచారయుక్తంగా పాటించారు తప్ప మనసుతో వాళ్ళు చేయలేదు. తర్వాత యేసయ్య వారిని ఎలా గద్దించింది మనకి తెలుసు. అందుకే యేసయ్య జన్మించినప్పుడు మరి మనం చూస్తే వాళ్ళు యెరూషలేంకి వార్త ఎలా వచ్చింది? యేసయ్య జన్మించాడు అని జ్ఞానుల ద్వారా వచ్చింది. వాళ్ళు చక్కగా నక్షత్రాన్ని చూస్తూ వస్తూ మరి ఇంకా అక్కడ వరకు వచ్చిన తర్వాత సొంతంగా వాళ్ళు ఏమనుకున్నారంటే యెరూషలేంకి వచ్చాం, ఓహో ఇక్కడే కదా మరి వాళ్ళ కేంద్ర పట్టణం ఇది, అయితే రాజు జన్మించింది ఇదే కావచ్చు అని ఇంకా తొందరపడి కోటలోకి వెళ్ళిపోయారు. రాజు కోటలోనే జన్మిస్తాడు రాజు అంటే అని, యూదుల రాజు. అలాగొచ్చి మరి హేరోదు గారు అప్పుడు సింహాసనం మీద ఉన్న రాజు, మరి ఆయనని అడిగారు. అక్కడున్న ప్రజలు ఆ కోటలోకి వచ్చి, యూదులగా రాజుగా పుట్టినవాడు ఇక్కడున్నాడు, మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాము, మేము ఫలానా. అప్పుడు ఆయనకి అక్కడ వాక్యం చూద్దాం ఏమనుందంటే, మరి సంతోషించే బదులు వాళ్ళకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. వాళ్ళు అంటున్నారు, 2వ వచనం కూడా చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఆయన నక్షత్రం అది సపరేట్ గా వాళ్ళు దాన్ని కనుగొన్నారు. అందుకే వాళ్ళు అంత దూరం నుంచి కూడా వాళ్ళు ఇంత ప్రయాణం చేసి వచ్చారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడిరి. ఎందుకయ్యా కలవరం? అసలు వాళ్ళకి అందుకనే యేసయ్య వచ్చే టైంకి వాళ్ళలో యేసయ్య వస్తున్నాడన్న సంగతి మాత్రం తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నవి, ప్రవక్తల ప్రవచనాలు ఉన్నవి. ఆయన వస్తాడని తెలుసు. ఇప్పుడు మనకి ఎలా తెలుసు? 2వ రాకడ వస్తున్నది, ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మనం ఎలా సిద్ధపడాలి, ఇవన్నీ కూడాను ఇప్పుడున్న జనరేషన్ మనకి ఇవన్నీ తెలుసు, సూచనలన్నీ తెలుసు. ఎందుకంటే 2 గ్రంథాలు, నూతన నిబంధన, పాత నిబంధన మన చేతిలో ఇచ్చాడు దేవుడు. కనుక మనకి ఇప్పుడు ఎలా తెలుసో ఆనాటి కాలంలో వారి యేసయ్య గురించిన ప్రవచనాలు వాళ్ళకి తెలుసు. వచ్చాడని తెలిసింది, పుట్టాడని తెలిసింది. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ రావాలా? అబ్బా మాకు యూదులకు రాజు పుడుతున్నాడు అనే ఒక సంతోషం, ఆనందం వాళ్ళలో వచ్చిందా? ఆయన ఆహ్వానించారా? ఆహా, అదేం లేదు. ఏమొచ్చింది వాళ్ళకి? కలవరం వచ్చిందంట. అదే మరి ఇప్పుడు మా రాజు ఆయన అనుకుంటున్నాడు, ఎవరు నన్ను మించిన వాడు ఎవరు ఇక్కడ పుట్టడానికి? నేను తప్ప రాజు ఇంకొకరు రావడానికి లేదు. ఆ రాజు యొక్క మనసులో ఉన్న ఆందోళన. కాబట్టి వాళ్ళతో అతను మరి కపటంగా మాట్లాడి మీరెళ్ళి చూడండి, పూజించండి, నేను కూడా వచ్చి తర్వాత మరి రాజుని పూజిస్తాను అని కపటంగా మాట్లాడి వాళ్ళని పంపిస్తే దేవుడు వాళ్ళని మళ్ళీ వేరొక మార్గాన పంపించేశాడు, అయిపోయింది. ఇక్కడ మరి యేసయ్య విషయంలోకి వస్తే, మరి పెద్దవాడైనాక ఆయన సేవ చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఆయన యెరూషలేముకి వచ్చాడు. ఒకసారి కాదు, 2 సార్లు కూడా ఆయన ఆ దేవాలయాన్ని దర్శించిన మరి వాక్యాల ద్వారా మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి చదివితే 16 వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి
ఆయనని చిన్నప్పటి నుంచి యెరూషలేముకి పసిబాలుడుగా కూడా తల్లిదండ్రులు తీసుకెళ్ళడం రావడం వాళ్ళకి అది ఇప్పుడు యెరూషలేం పట్టణం ఏ రీతిగా అక్కడ ఆ మందిరానికి అందరు కూడా వెళ్ళి వచ్చేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కడున్నా సరే మందిరానికి వెళ్ళి వస్తూనే ఉన్నారు. అంటే ఆ మధ్య కాలంలో మనకు తెలియదు, ఇక్కడ రాయబడలేదు కాబట్టి మన చిన్నతనంలో యేసయ్యని ఎత్తుకొని పోవడము అక్కడ అన్ని జరిగినాయన్ని మనకు తెలుసు. ఇప్పుడు ఆయన పెద్దవాడైన తర్వాత సేవలో మరి ఆయన వెళ్ళాడు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారు రూకలను మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయం తోలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారిగా వెళ్లి శుద్ధీకరణ జరిగింది. రెండవసారి కూడా మరి ఆయన జయప్రవేశం చేసినప్పుడు లూకా సువార్తలో మనం ఆ వాక్యాన్ని చదువుతాం. 19వ అధ్యాయంలో మరి 41 నుంచి 44 వరకు. ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఆయన ఎంతగా మరి ప్రేమించాడో ఆ పట్టణాన్ని ఈ విషయంలో చూస్తే మరి ఆయన దుఃఖపడటం, ఆ పట్టణ పరిస్థితిని చూసి, అక్కడ జరుగుతున్న క్రియలను చూసి, అక్కడ ప్రజలు మరి ఆయనను చేర్చుకోలే, ఆయన సొంత వారి యొద్దకే వచ్చాడు కానీ సొంత వారు ఆయనని చేర్చుకోలేదని ఉంది కదా. మరి ఆ రకంగా యేసయ్య దర్శించినప్పుడు ఆ ప్రజలు ఆయనని గుర్తించలేదు, గ్రహింపలేదు. కానీ ఆయన మాత్రం మరి ఆ యొక్క దేవాలయంలో విక్రయాలు మరి దేవాలయంలో ప్రవేశించిన తర్వాత ఇక్కడ మీరు చదివితే 44 వరకు కూడాను మరి ప్రజలందరూ ఆయనని ఎంతో సంతోషంతో ఆయనని తీసుకొని వస్తారు దేవాలయంలో. కానీ అక్కడ సమీపించగానే ఆ పట్టణాన్ని చూసి మరి ఆయన ఏడ్చి అని రాయబడిన మాటలు చదివితే నిజంగా మరి ఆయన అంటున్నాడు, మరి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. చూడండి, దేవుడు మనల్ని చాలా సార్లు దర్శిస్తున్నాడు. మన జీవిత కాలంలో కూడా అనేక సార్లు దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఒక వాక్యం ద్వారా దర్శిస్తాడు, ఒక సంఘటన ద్వారా దర్శిస్తాడు. మన భక్తి కేవలము మరి ఎలా ఉన్నది, ఏ సంతోషం మనలో నిండుకొని ఉన్నది, లోకరీతిగానా ఆత్మీయ రీతిగానా భక్తి భయభక్తులతోనా, మరి మన హృదయం ఏ రీతిగా ఉన్నదో ఆయన మాత్రమే చూడగలడు. ఎన్నోసార్లు మనల్ని ఆయన దర్శిస్తున్నాడు. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పండుగ చేసుకుంటూనే వస్తున్నాము, అంటే ఆరాధిస్తున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనల్ని మన ఇంటిని మనమే ఎంజాయింగ్, అంటే బట్టలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ చెయ్యాలి. అఫ్ కోర్స్ చేయొద్దనంటే కాదు, ఆయనని మహిమపరచడానికి మనమేమి ఏ రీతిగా ఆయనని మరి ఆచారయుక్తంగానా లేకపోతే నిజమైన భయభక్తులతోనా, ఇక్కడ మన ప్రశ్న ప్రభు చూస్తున్నాడని మనం కూడా గ్రహించాలి. ఆయన లేకుండా పండుగ జరుగుతుందా, ఆయనతో జరుగుతుందా, ఆయనను మరి ఒక్కసారి మన హృదయాలను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిజంగా మరి మన పరిస్థితి ఎలాగున్నది? ఆ రోజు ఆ రీతిగా ఆయన వెళ్ళినప్పుడు మరి ఆయన ఒక మాట అంటాడు అక్కడ చూసి, ఈయన మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దీనిని దొంగల గుహగా చేసితిరి అన్నాడు. ఒకసారి ఏమన్నాడండి, మీరు వ్యాపారపు టిల్లుగా చేశారు అన్నాడు. ఇప్పుడు దొంగల గుహగా చేశారు. అక్కడ ఆరాధనలే మరి జరిగేవి, కానీ మరి మనమే ఇప్పుడు మన శరీరమే దేవుని ఆలయం. అవును కదా. ఈ ఆలయంలోకి ఆయన అకస్మాత్తుగా వస్తున్నాడు, అప్పుడప్పుడు దర్శిస్తున్నాడు. వచ్చినప్పుడు మరి ఇందులో ఏం జరుగుతుంది? మన ఆలోచనలు, మన తలంపులు, మన భక్తి, మన యొక్క మరి అన్ని కూడా ఇన్ అండ్ అవుట్స్ ఆయన ఒక్కడికే తెలుసు. కనుకనే ఆయన ప్రశ్నిస్తున్నాడు, మనము
ఎంతో ఉత్సాహంగా మరి ఈ యొక్క ఆరాధనలు జరుపుకోవడానికి, పండుగ ఆచరించడానికి, మరి ఆచారయుక్తంగా కాకుండా మరి ఆయనను నిజమైన విశ్వాసంతో, సంతోషంతో, స్తుతితో, హృదయపూర్వకముగా మరి మనం ఆయనని ఆ ఆరాధిస్తున్నామా లేదా మన ప్రవర్తన ఎవ్రీథింగ్ మరి మనల్ని ఆయన చెక్ చేస్తాను ఉన్నాడు. మనం గ్రహిస్తున్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? మనం పుట్టి ఇన్ని సంవత్సరాలుగా మరి మనం ఈ పండుగ చేసుకుంటూ వచ్చాము. ఆ యెరూషలేం పట్టణంలో మరి ఆయన ప్రజలే మరి ఆయనని వ్యతిరేకించి మరి ఆయనను కోరుకున్న పట్టణము, ఆయన బెస్ట్ అని సర్టిఫై చేసిన పట్టణమే. కానీ ఇప్పుడు ఏమైందంటే రాను 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 ఆత్మీయంగా ఇక వాళ్ళలో ఆ గర్వం అనేది వచ్చింది, అహంభావం అనేది వచ్చింది, ఉన్నత స్థితి ఆధారం చేసుకున్నాం. ప్రపంచం మొత్తంలో మేమే మరి మాదే అని ఆ దేవుడు మా దేవుడు అనే ఒక స్వార్థం వచ్చింది వాళ్ళకి. అన్యజనుల గురించి వాళ్ళకి అప్పుడు అసలు ఏమాత్రం కూడా గుడిలో కూడా రానియరు కదా. మరి పౌలు వచ్చినప్పుడు వాళ్ళు గొడవ ఆయన కొట్టడానికి కూడా సిద్ధపడ్డారు, అన్యులు రాకూడదు అక్కడికి. అలాంటి ఒక కట్టుదిట్టాలతో వాళ్ళు స్వార్థంతో దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా ఉండారు రాను రాను. అట్టి రీతిగా వాళ్ళు బెస్ట్ అనే పేరు పెట్టిన దేవుడు మరి మనలో ఎప్పుడైతే మనం కూడా భక్తిగా ఉండొచ్చు, మనం మారు మనసు పొందిన దగ్గర నుంచి కూడాను ఇవన్నీ జరుగుతూ వచ్చినా కూడా మనలో ఏ మాత్రం ఆ అహంభావం గాని, గర్వం గాని, మరి ఆ ఉన్నత స్థితిని ఆధారం చేసుకొని మరి మనం కూడాను దేవుడిని ఆయన దర్శించినప్పుడు గ్రహించలేక పోయే సమయాలు ఏమైనా ఉన్నాయా? అలా ఉంటే ఉగ్రతకు యెరూషలేం ఎలా పాత్రురాలైందో, ఉగ్రతకు పాత్రురాలైంది యెరూషలేం. మరి తర్వాత ఆ యెరూషలేం మరి మందిరం ఎంతో మంచిగా కట్టిన మహారాజు ఎవరు? సొలొమోన్ రాజు గారు. ఆయన బెస్ట్ రాజుగా ఆశీర్వదించబడ్డాడు. ఉన్న రాజులందరికంటే నీకే నేను జ్ఞానం ఇస్తున్నా, ఐశ్వర్యం ఇస్తున్నా, నీకంటే ముందున్న గాని వెనకొచ్చిన వారిలో గాని లేనంతటి జ్ఞానం ఆయన ఎందుకంటే పొందుకున్నాడు. అప్పుడు చాలా మంచి భక్తిలో ఉన్నాడు. మరి సొలొమోన్ అంటే మరి ఆయన ప్రార్థన చేసి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు చక్కగా జ్ఞానం అడిగి నీ ప్రజలను నేను ఎలా న్యాయం తీరుస్తాను, నాకెంత, నేను ఏ పార్టీ అన్నట్టుగా ఆయన జ్ఞానాన్ని కోరుకున్నాడు. చాలా జ్ఞానం ఆయనకి ఇస్తే అంత జ్ఞానంతో మొత్తంగా మరి ఆయన పరిపాలన చాలా చక్కగా చేసుకుంటూ వచ్చి ఆఖరికి ఏమైంది మరి అన్య స్త్రీలతో మరి అతను మరి వాళ్ళని వివాహం ఆడి లెక్కలేనంత మందిని 1000 మంది భార్యలు అలాగా మరి ఆయన దిగజారినట్టుగా మనకు తెలుస్తుంది. ఎంతో మంచి జ్ఞానం, ఎంతో మంచి ఐశ్వర్యం, ఎందరో వచ్చి ఆయనని గౌరవించి బెస్ట్ రాజు అని పేరు పొందిన ఆ మహారాజు మరి చివరికి మరి దేవుని ఉగ్రతకు మరి ఆయన పాలైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే మరి కూడా మానవులం, మనకు అనేక సార్లు మంచి భక్తి ఉంటది, ప్రార్థన ఉంటది, ఒక టైం ఉంటది, మంచి క్రమశిక్షణ ఉంటది, దేవుళ్ళో ఎంతో చక్కగా వెలుగుతున్న బిడ్డలమే కావచ్చు గాక. కానీ ఒక్కొక్క సమయంలో పడిపోయే పరిస్థితులలో మనము పడిపోతే కనుక మరి దిగజారితే దేవుని ఉగ్రతకు చోటిచ్చిన వాళ్ళమే అవుతాం. మరి అలాగే మరి ఇప్పుడు ఆ పట్టణ వైఖరి చూస్తే మరి అక్కడ అన్య దేవతల బలిపీఠాలు కట్టేంతటిగా దిగజారాడు మన సొలొమోన్ రాజు గారు భార్యలను బట్టి. వాళ్ళని సంతోషపెట్టడానికి దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు కూడాను. వాక్యంలో చెప్తుంది మాట. ఆయన ఎన్నిసార్లు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై చెప్పినా సరే దేవుడిని ప్రక్కకు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా మరి ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభువా ఏనాడు కూడా నా పాదాలు తొట్టిల్లకుండా, ఆయన అప్పటికీ చెప్తున్నాడు 7 సార్లు నీతిమంతుడు పడిపోయినను నేను వాడిని లేపుతాను అంటున్నాడు. అంత ప్రేమ గల దేవుడు మన దేవుడు నిజంగా. కానీ అయినను మనము దేవుణ్ణి ప్రక్కన పెట్టి లోకాన్ని ముందు పెట్టుకుంటే, లోకాన్ని మన గృహంలోకి, మన హృదయంలోకి తీసుకొని మరి లోకానుసారంగా మనం గనక ఉంటే ఆనాడు యెరూషలేము పట్టణంలో మరి యేసయ్యకు సిలువ వేయాల్సి వచ్చింది. నిజంగా మరి అంతటి వ్యతిరేకత ఆయనను నిజమైన దేవుడు,
ఆయన మరి అయినప్పటికీ కూడా ఆయనకి కలిగిందేంటి మనకు తెలుసు. శాస్త్రులు, పండితులు, ఆ ధర్మశాస్త్ర బోధకులు, మరి ఆ యెరూషలేం పట్టణంలో ప్రవక్తలు, ధర్మశాస్త్ర జ్ఞానము, శాస్త్రులు, పండితులు అందరూ ఉన్నారు. అదే బెత్లెహేంలో క్రీస్తు జన్మించినట్టుగా మరి ప్రవచనము ఏమైతే చెప్పారో ఆ ప్రవచనానుసారంగా అక్కడ నెరవేర్పును దేవుడు చూపించాడు. దేవుడికి తెలుసు ఏది కూడా మరి మనం అనుకున్నట్టు మన ఆలోచన, మన తలంపులకు ఆయన తలంపులకు చాలా వ్యత్యాసం అని ఆయనే చెప్తున్నాడు కదా. అట్లాగే బెత్లెహేమును ఆయన నెగ్లెక్ట్ చేయలేదు. చిన్న గ్రామమే అయినను రాజులకు రాజు మరంత తగ్గింపుతో మరి ఆయన పశువుల పాకలో పశువుల తొట్టిని మరి ఆయన మరి ఆ ఊయలగా చేసుకున్న దేవుడు. నిజంగా మరి దేవుని రక్షణ ప్రణాళికలో బెస్ట్ అండ్ లీస్ట్ రెండు కూడా అవసరమే. ఎంతో అల్ప పట్టణమైన బెత్లెహేంలో మరి ఆయన అక్కడ తన జన్మని ఇవ్వడానికి ఏర్పరచుకున్నట్లుగా చూస్తున్నాము, జరుగుతుంది. యెరూషలేమునేమో ఎందరో రాజులు, ఘనులైన రాజులు పాలించారు. అదే బెత్లెహేంలోనైతే సృష్టికర్త అయిన దేవుడే రారాజుగా అక్కడ ఉద్భవించాడు. బెత్లెహేం అనే మాటకు అందరికి తెలుసు మనం మీనింగ్ రొట్టెల ఇల్లు కదండి. అవును, ఆయన రొట్టెల ఇల్లు అని సార్థకం చేశాడు. యేసయ్య ఎవరు? జీవాహారము, జీవజలమును నేనే. ఎవరైనా ఆకలి కొని ఉంటే, దప్పికొని ఉంటే నా యుద్ధకు రండి, నేను మీకు దప్పి తీరుస్తానని అంత మరి ఆహ్వానము బెత్లెహేం నుండి మనకి పిలుపు వస్తుంది. అంటే యేసయ్య మరి జీవాహారంగా ఆ యొక్క బెత్లెహేంలో జన్మించడం. అయితే ఒక కుటుంబాన్ని మనం ఇక్కడ చూస్తాము. బెత్లెహేం కుటుంబీకులు ఎవరి జ్ఞాపకం వస్తున్నారు మీకు? బెత్లెహేంలో కరువు వచ్చింది ఒక టైంలో. రొట్టెల ఇల్లే, కానీ అక్కడే కరువు వచ్చింది. కరువు రాగానే జనాలు అందరు ఉన్నారు సుమా. అయితే ఒక కుటుంబం మాత్రం మరి అక్కడి నుంచి మరొక స్థలానికి వాళ్ళ కుటుంబాన్ని మార్చుకున్నారు. ఎవరు? నయోమి కుటుంబం. తెలుసు కదా మనకి. నయోమి మోయాబు దేశానికి వాళ్ళ కుటుంబంతో వెళ్ళింది. అందరినీ పోగొట్టుకుంది. మనకు ఆ కథం తక్కర్లేదు. అందరినీ పోగొట్టుకుంది, పెళ్లిళ్ళు చేసింది కొడుకులకి అన్యుడి స్త్రీలతోనే. కానీ తను భయభక్తులతోనే ఉన్నది. అక్కడ వాళ్ళకు కూడా మన దేవుణ్ణి పరిచయం చేసి మరి వాళ్ళని నిలబెట్టింది. ఇప్పుడు అక్కడ ముగ్గురు కూడా విధవరాండ్రుగా చూస్తున్నాం. మిగిలిన ఆ ముగ్గురుది కూడా ఏం చేశారు? అప్పుడు నయోమి ఒక వార్త విన్నది. బెత్లెహేములో తిరిగి దేవుడు వాళ్ళకి ఆహారము ఇస్తున్నాడు అన్న విషయాన్ని. తను ఇక మోయాబులో ఉండకుండా తన దేశానికి ప్రయాణమైంది. ఎలాగా? రిక్తురాలిగా ప్రయాణమైనప్పుడు తను వెళ్ళాలి, వెళ్తుంది. ఆమెతో పాటు కోడళ్ళు కూడా బయలుదేరారు. కానీ తను చెప్పిన మంచి మాటలు, వాళ్ళని ఎంతో ప్రేమించి, మీరు మీ దేశానికి మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి అమ్మా, మళ్ళీ పెళ్లి చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి అని ఎంతో మంచి మాటలు చెప్పింది. అయితే ఒక కోడలు వెళ్ళింది. మరి ఇప్పుడు రూతు గారు తను మాత్రమే ఈమెతోని బెత్లెహేంకి రావడం జరిగింది. కరెక్టే. ఆమె ఎందుకు వచ్చింది? దేవుణ్ణి నమ్మింది గనక. నీ దేవుడే నా దేవుడు అనే మాట పలికింది గనక అక్కడ ఆమెకి దేవుడి నుంచి మార్కులు పడ్డాయి. నిజంగా మరి ఆమె కేవలం ఫిజికల్ గా అత్తని ప్రేమించి వచ్చిందా? కాదు, దేవుణ్ణి చూసింది. ఎవరక్కర్లేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఆ అత్తని ప్రేమించి అత్తతో ఉండడానికి ఇష్టపడి మరి తను ఆ దేవుని ప్రేమతో ఆమెతో పాటు ఫాలో అయి వచ్చి మరి అక్కడ పరిగె ఏరుకునే పొలంకే చివరికి మరి యజమానురాలు అయింది. అంతే అయిందా? యేసయ్య మరి ఆ యొక్క అన్యురాల్ని యేసయ్య వంశ వృక్షంలో లిఖించబడింది. నిజంగా మరి ఆమె అన్యురాలే, దీనురాలే. మరి తన వారిని, తన దేశమును విడిచి మరి ఒక స్త్రీతో, అది కూడా ఓల్డ్ ఏజ్కి వచ్చిన స్త్రీతో, భర్తతో కాదు,
అత్తతో రావడం. మరి ఇప్పుడు ప్రస్తుతం భర్త ఉన్నా కూడా ఎంతవరకు కోడళ్ళు అత్తలని మరి గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అత్త ఉంటే చాలు వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టమని ఎన్నో మన కుటుంబాలలో నుంచి వార్తలు. ఆ కోడలికి అత్తకి పడదు. ఎంతకాలం ఇది? నిజంగా మనల్ని మనము పరిశీలించుకోవడానికి ప్రతి పండగకి ఒకసారి అన్నా కనీసం మనము ఈ ప్రశ్నలు వేసుకొని, నేనెట్లా మరి మా కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తున్నాను, భర్త తరఫున వాళ్ళని. భర్త లేకుండా ఉన్నప్పుడే ప్రేమించడం కష్టమైతుంది. ఇక ఆయన భర్త లేకపోయినప్పుడు ఇంక మరి ప్రేమించడం అనేది ఇది. అందుకే దేవుడు హృదయాలని పరిశీలించి, పరీక్షించి, మరి అంత దీనురాలు అన్యుడు ఎవ్వరూ లేరు ఆమెకి ఒక సాక్ష్యం చెప్పడానికి కూడా. కానీ గ్రహించాడు మరి బోయజు ఆమె చేసిన కార్యాలన్నీ కూడా. మరి ఆ రీతిగా ఆయన పొలంలో ఆయన ఉంచి ఆమెని కాపాడి ఆఖరికి మరి తను ఆమెను వివాహం ఆడటము, మరి అక్కడి నుంచి మరి ఆ యేసయ్య వంశంలో ఆమె పేరు లిఖించబడటము, రావడం, దావీదు కుమారుడుగా యేసయ్య ఈ లోకానికి రావడం. అందుకే ద బెస్ట్ అండ్ ద లీస్ట్ ఇద్దరు అవసరమే దేవుడికి. కాబట్టి మరి ఆ బెస్ట్ అయిన రాజు సొలొమోన్ గారు కొంతకాలం అలా బెస్ట్ గా ఉన్నాడు, కానీ తర్వాత శారీరక రీతిగా పడిపోవడం జరిగింది. దేవుణ్ణి మరి ఆ స్థితిలో పెట్టలేదు. గొప్ప మందిరం కట్టాడు, ఎంతో గొప్ప ప్రార్థన చేశాడు. ఆ మందిరాన్ని చూసి ప్రార్థన చేస్తే చాలు వాళ్ళకి అడిగినవన్నీ పొందుకునే అంతటి మరి ప్రార్థన ఆయన ప్రార్థన తర్వాత అగ్ని కురిసింది కూడా. ఇంతటి భక్తుడే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మరి ఇప్పుడు పరిశీలన చేసుకోవాలి. మనకు కొంచెం దేవుళ్ళో ఉన్నవుగానే మరి మనకి కూడా ఆత్మీయంగా మరి మనం గర్వించవచ్చు. ఏదో విషయాలకి ఏదో అతిశయం, మరి ఏదో రీతిగా మనము పడిపోయే ప్రజలుగా ఉంటున్నామా? అలా ఉండడానికి కాదు. మరి పాఠం విన్న తర్వాత మనం ప్రజలు బెస్ట్ గానే కంటిన్యూ అవ్వాలి, బెస్ట్ గానే క్లోజ్ అవ్వాలి. యేసయ్యతో స్టార్ట్ అయిన జీవితం యేసయ్యతో ముగించే బిడ్డలంగా మనం ఉండాలి. అంతే తప్ప మరి ఇప్పుడు రూత్ మరి యేసయ్యని అంటే దేవుణ్ణి నమ్ముకొని మరి దేవుడి కొరకు తను సమర్పించుకొని తన అత్తను దేవుని ప్రేమతో ప్రేమించి లోబడి మరి ఆమెని సేవ చేసి యేసయ్య యొక్క దృష్టిలో మరి ఎంతో మరి ఉన్నతురాలుగా ఆయన వంశావళిలో మరి నిలబట్టమే కాదు, ఆమె పేరున ఒక గ్రంథం, రూతు గ్రంథం కూడా రాయబడటం, ఇవన్నీ కూడాను మరి దేవుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ మంచి కార్యం చేసినా సరే దేవుడు మార్కులు వేయకుండా ఉండడు కదా. ఆయనకి పక్షపాతం అసలే లేదు. మరి కీర్తనల గ్రంథం 113 7వ వచనం ఒకటి చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం మన దేవుడు ఎవరు అనేది ఒక్కసారి నిజంగా 113 7వ వచనం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. నిజంగా మరి దేవుడు ఎలాంటి స్థితిలో ఉండి మనం ఆయన దిక్కు చూసి విశ్వాసంతో యథార్థ హృదయాలతో తగ్గింపుతో మరి ఆయనకి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన ఉన్నతమైన స్థితినిచ్చే దేవుడు, లేవనెత్తే దేవుడు, పైకెత్తే దేవుడు. మరి అట్లాంటిగానే మరి గొర్రెలు కాసుకునే దావీదుని ఒక రాజుగా చేయడం, అలాంటి స్థితిలో నుంచి ఎంత ఉన్నత స్థితి దేవుడు ఇచ్చాడో దాన్ని నిలబెట్టుకొని మరి దేవునికి మహిమకరంగా ఉండడానికి ఈ మన క్రిస్మస్ ఆరాధనలు కూడా మన జీవితాల్లో మనకు చుట్టూన్న వాళ్ళకి మనం మరి ఆశీర్వాదకరమైన బిడ్డలంగా జీవించి ఆయనను మహిమపరిచే జీవితాలు మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనం సమర్పించుకున్నప్పుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, ప్రతి నిమిషము మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ నాయన మాకు అవసరాలు అక్కరలన్నీ తీరుస్తూ నాయన ఈ లోకంలో మా యొక్క ఈ జీవిత యాత్రలో మాకు తోడుగా ఉన్న దేవుడు అయ్యా, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, మాకు నీ వెలుగు మా మీద ప్రకాశింపచేస్తున్న దేవుడు, మాకు గ్రహింపునిస్తున్న దేవుడు అయ్యా. నీ యందు మేము ఎంతగా మరి ఇంకా నీతో సహవాసంలో ఎంత
సన్నిహితంగా ఉండాలో నేర్పిస్తున్న దేవుడు. అయ్యా నాయన, నీకు బెస్ట్ అని గాని లీస్ట్ అని గాని ఆ వ్యత్యాసం లేని దేవుడవు తండ్రి. మేమెవరం నాయన, ఏ పాటి వారం నాయన, అయినను మమ్మల్ని ప్రభువా నీ లెక్కలో తీసుకున్న దేవుడు. మా ఒక్కొక్కరి కోసం నువ్వు చేసిన నీ గొప్ప ప్రణాళికలో మేము మమ్మల్ని ఉంచిన దేవుడవు తండ్రి. నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విన్న వాక్యమును మా అందరి హృదయంలో ఫలింపచేసి నీ కొరకు మేము మా కుటుంబాలలో, మా యొక్క చుట్టూనున్న ప్రజల మధ్య, మా సంఘంలో నీకు మహిమకరముగా నిన్ను ఆరాధించే బిడ్డలముగా నిన్ను ప్రభా మరి మేము ఘనపరిచే వారంగా ఉండుటకు పరిశుద్ధాత్మదేవ నీవే మాకు తోడై ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలమున మమ్మల్ని అందరినీ మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ బిడ్డలందరినీ నన్ను మమ్ములను నీ కృపాసనం మీద ఎత్తి పట్టుకొనొచ్చు నీ ఆశీర్వాదమునకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.